ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియాలో మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ చైర్మన్ సుల్తానా, మున్సిపల్ కమిషనర్ అంజయ్య పాల్గొన్నారు. పల్లెలకు లేకపోతే చేన్లకు పంట పొలాలకు రాకుండా ఉంటాయి. అట్లనే మనం అటవీ సంపదను కూడా పెంపొందించిన వాళ్ళ వేతం కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఇటీవలనే ఆదేశాలు కూడా జారీ చేశారు. తప్పకుండా ఆ విధంగా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఎక్కడైతే ఈ డిగ్రేడెడ్ ఫారెస్ట్లో నాటాల్సిన అవసరం ఉన్నదో మేము నిన్న బెజ్జూరు మండలానికి వెళ్ళినాం. మారుమూల ప్రాణహిత పరివాహక ప్రాంతం అటు సోమిని కానివ్వండి, తలాయి కానివ్వండి, పాపన్పేట కానివ్వండి, ఈ ప్రాంతాల్లో చాలా వరకు డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉంది. నాకు తెలిసి ఎక్కడ చూసినా కూడా 30 to 40% ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఈ స్టిల్ డిగ్రేడెడ్. అక్కడ మనం చెట్లు నాటే కార్యక్రమం కూడా చేయొచ్చు. అట్లని మేమేదో పోడు వ్యవసాయాన్ని సమర్థిస్తున్నామని కాదు. పోడు వ్యవసాయం మీద చాలామంది జీవనాధారం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళ బతుకు తెరువు విషయంలో కొంచెం పట్టుదలకు పోతున్నాను తప్పించి ఇక్కడ ఫారెస్ట్ అధికారులను